ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఒక్కసారి మీ నోటితో నాన్న గురించి ఒక చిన్న పద్యం ఏం చెప్తారు? మా నాన్న గురించి చెప్పాలి ఫస్ట్. మా నాన్నగారి పేరు టీవీఎస్ఎస్ రామలింగేశ్వరరావు. మా నాన్న స్వతంత్రం రాకముందు ఆయన గుండుగోలను, వెస్ట్ గోదావరి, అక్కడి నుంచి సెకండ్ ఫామ్ టెంకంపేట అని తెలంగాణలో ప్రాంతం. ఒక రెడ్డి గారి అబ్బాయికి అన్ని సబ్జెక్టులు చెప్పడానికి టీచర్గా వచ్చాడు ఫస్ట్ టైం హైదరాబాద్. ఆ తర్వాత ఒక ఏడాదికి మొన్న వెళ్ళిపోయారు. మళ్ళా వచ్చారు. ఒక బంధువు వాళ్ళ ఇంట్లో దిగినప్పుడు అతను ఇక్కడ రైల్వే ఆఫీస్లో ఉన్నప్పుడు క్యారేజ్ తీసుకెళ్ళి అతనికి క్యారేజ్ అది తీసుకెళ్ళాడు. అక్కడ ఆఫీసరు ఎవడే అంటే మా బంధువుల అబ్బాయి అంటే ఏం చేస్తున్నా అంటే ఏం లేదండి ఉద్యోగం కోసం వెతుకున్నాను. రైల్వేలో చేస్తాడేమో కనుక ఏమో చేస్తావాడంటే అప్లికేషన్ రాసిచ్చి అని సంతకం పెట్టేసి నెక్స్ట్ డే జాయిన్ అయిపోయాడు. మిథునం చూసావు కదా, మిథునంలో క్యారెక్టరు బాలసుబ్రహ్మణ్యం క్యారెక్టర్ అంతా మా నాన్న, ఎక్సెప్ట్ ఫుడ్. మా నాయన ఫుడ్ లవర్ కాదు మా నాన్న. ఓకే. కానీ సమస్త పనులు చేసేవాడు. ఇప్పుడు సండే చారల అండర్వేర్ ఉంటుంది ఇక్కడ దాకా, అది వేసుకుని ఫ్యాన్ రిపేర్ అనుకో ఫ్యాన్ దింపేసి చేసేవాడు. చెక్క పని చేసేవాడు. బిందెలకి బొక్కలు పడితే మాటలేసేవాడు. ఏదన్నా పాత డ్రమ్ము కింద భాగం విరిగిపోతే దాన్ని కట్ చేసేసి ఒక గొయ్యి దవ్వి దాన్ని అందులో పాతేసి అందులో నీళ్లు పెట్టేవాడు. అంటే విచిత్రం అంటే ఇంకా అసలు నాకు ఆశ్చర్యం వేసేది, ఇన్ని పని ఎలా చేయగల. చెప్పులు కుట్టేవాడు. ఇప్పుడు అప్పట్లో మనకు హవాయి చెప్పుల సీజన్ కదా, నాకు తెలిసి నాకు 7th క్లాస్ వరకు చెప్పులు లేవు. అట్లాగా ఇంత చెప్పులు కొనిపించాలి. బడ్జెట్ అయింది 750 రూపాయలు అని శాలరీ. మేము 7 అన్నాము. రోజు కూరలకు మాత్రం నన్ను తీసుకెళ్తుండేవాడు. మేము 2 రోజులకు ఒకసారి కూరలు బోండా మార్కెట్కి మొయ్యడానికి ఆ బండ పనులన్నీ నాతో చేయించేవాడు మా నాన్న. నేను ప్లాన్ వేసి అక్కడ బాటా షూ కంపెనీ బాటా షాప్ ఉందన్నమాట బోండా మార్కెట్ సికింద్రాబాద్లో. మర్నాడు కూరలు కొనుక్కుని 2 సీలు మోసుకొస్తూ చూశాను. ఆల్మోస్ట్ ఇంక దగ్గరికి వస్తుండగా ఒక కాలిన సిగరెట్ ఉంది అక్కడ. దాని మీద కావాలని కాలేసి అమ్మా అంటే నా స్కిన్ పే ఏమిటంటే ఆ సిగరెట్ కాలగానే మా నాన్న అయ్యో కాలిపోతుందా అంటే వీడికి చెప్పులు అనమాట అక్కడ ఇక్కడ చూసేసి అరే బాటా ఇక్కడే ఉందే దా అని ఏం కావాలో కొనుక్కోరా అంటాడని నా స్క్రిప్ట్. అబ్బా అనగానే ఏంట్రా అన్నాడు. కాలిందని మరి చూసుకోయేదవా అని చెల్లుని కొట్టాడు. అంటే మా నాన్న నాకు నేర్పింది ఐ లవ్ ఈవెన్ నౌ ఒక మధ్యతరగతిలో ఉండడం, మధ్యతరగతి వాళ్ళ బతకడం. సరే బికాజ్ వాళ్ళు మా నాన్న పరిస్థితుల్లో మేము లేము కదా. సో సహజంగా నెక్స్ట్ జనరేషన్ ఏమనుకుంటుందంటే మేము అప్పుడు కష్టాలు పడ్డాం మీరెందుకు పడాలని. అయితే ఏనాడు మా నాన్న కళ్ళ నీళ్ళు నేను చూడలే లైఫ్లో. మా నాన్న కళ్ళ నీళ్ళు పెట్టుకోవడం నేను ఎప్పుడు చూడలే. ఎన్ని కష్టాలో చూశాను, బట్ కళ్ళ నీళ్ళు మాత్రం ఎప్పుడు పెట్టుకోలేదు. ఐఎమ్ నాట్ ఎ గుడ్ స్టూడెంట్. మా అన్నదమ్ములందరూ గోల్డ్ మెడలిస్టులు వాళ్ళు, మా తమ్ముళ్ళు కూడా. బట్ నాకెందుకు చదువు అవ్వాలి. మా పక్కన అమాల్ బస్తీ అని ఉండేది. అమాలీలు అంటే కూలీలు వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళతో నా స్నేహం. సిగరెట్ తాగడం, గంజాయి తాగడం, ఇట్లా చాలా అసలు ఇప్పటికే కరెక్ట్ కాంట్రాస్ట్. రోడ్ల మీద తిరగడం, ఇళ్ళలోంచి పేపర్లు ఎదిగిపోయి అమ్మేయడం, ఊహించనంత బ్యాడ్ క్వాలిటీస్. మా నాన్న నన్ను ఎక్కువ కొడుతుండేవాడు. అంటే ఊహించారు. సినిమాల్లో నవల్లో చదివేది. ఒకసారి ఏమైందంటే అప్పుడు రైల్వే ఇలా ఉంటాయి కదా, గడియలు ఉండేవి, ఇలా చెక్క గడియలకు ఒక స్క్రూ ఉంటుంది. మేము సినిమాకి వెళ్ళి సెకండ్ షో వచ్చినప్పుడు ఆ మెల్లిగా స్క్రూ ఇలా తిప్పితే ఆ గడియ కింద పడుతుంది. కింద పడినప్పుడు కింద ఫుట్ మ్యాట్ ఉంటుంది కదా, అప్పుడు గోని తట్టు పెట్టేవాడు కింద. దాన్ని ఇలా పెట్టేసి మేము వెళ్ళిపోయాడు. సినిమా చూసి వచ్చి ఇలా మా నాన్న ఫస్ట్ రూమ్లోనే పడుకునేవాడు. 3 రూమ్ బెడ్రూమే కాదు, రైల్వే క్వార్టర్స్ అవి. ఇలా తీస్తున్నా మెల్లిగా ఫట్ మంత్స్ అప్పుడు వచ్చింది. ఎందుకంటే కింద ఎవరో లాగేశారు, ఏదో పని మీద నీళ్లు పడితే చూడడానికి తీసేశారు. ఈ సౌండ్ అయింది. మా చచ్చాను దానికి తలుపులు ఓపెన్ చేస్తే మా నాన్న ఊరికే అలా రిజిస్టర్ చేసుకుని పడుకున్నాడు. నెక్స్ట్ డే చెట్టు కట్టేసి పెట్టి. అంటే ఎంత గొప్ప తండ్రి అయినా కానీ ఏదో ఒక టైంలో బాధతో కావచ్చు, కోపంతో కావచ్చు, అది నా కడుపును చెడబుట్టావు అనే వాడు ప్రతి తండ్రి వాడతారు. అలా మీ లైఫ్ లో జరిగింది. ఇంతకనే ఉంది. చెత్త కొట్టేసి మా కాలనీ వాళ్ళందరూ ఇలా చూస్తున్నారు అన్నమాట. మా కాలనీ వాళ్ళ పిల్లలు కూడా మా నాన్నంటే భయం. అంటే ఇవన్నీ తర్వాత నేను రియలైజ్ అయ్యానంటే అసహనం. మా నాన్న నుంచి జేబులోంచి డబ్బులు కొట్టేస్తున్నాడు నేను ఒక్కనే. ఓకే. అప్పటికేముంది 40 పైసలు సినిమా. మా నాన్న లల్చి వేసుకుని దానికి హ్యాంగర్కి వేసేసి వెళ్ళిపోయాడు కుక్కానికి. నా చొక్కా తీసినట్టు తీసి మా నాన్న చొక్కా కూడా తీసి కింద పడేసేవాడు. కింద నుంచి పైకి వెళ్ళే లోపల నా చెయ్యి అందులోంచి వెళ్ళి ఆ ₹1 కొట్టేయాలి. కొట్టేసి జేబులో పెట్టేసాం, మామూలుగా వేసి వెళ్ళిపోయాం. కట్ చేస్తే జేబులో తీస్తే అది ₹100. అసలు ఎప్పుడు నా ₹100 అంత పట్టుకోలేదు. ఏంట్రా ₹100 తీసేసాను, మళ్ళీ పెట్టడం కుదరదు. ఇంకా మళ్ళీ అప్పుడు దొరికిపోతా. చెమ్మీన్ అనే సినిమాకి వెళ్ళాం. చెమ్మీన్ అని షీలా హీరోయిన్, చాలా గొప్ప క్లాసిక్ ఫిలిం. ఓకే. ఏదో ఏముందో అప్పుడు ఏం చేస్తాం, మన సమోసాలు ఏవో తిన్నాం. ఇంకో సినిమాకి వెళ్ళాం, 10 లాఖ్ సినిమా పేరు. నేను మా ఫ్రెండ్.
ఈ ఫ్రెండ్స్లో ఏమిటంటే ఇద్దరు వెళ్ళారనుకో, ఇంకో ఇద్దరిని వదిలేసినందుకు వాళ్ళు కక్ష పెట్టుకుంటారు, నన్ను తీసుకెళ్ళడా వీడిని. సరిగ్గా ఇంటర్వెల్ టైం కాడు వచ్చి అంటాడు, మీ నాన్న వెయిట్ చేస్తున్నాడు ఏడాడు. నా గుండెలో రాయిపడిపోయింది తెలిసిపోయింది ఇంట్లో అని. భయంగా అయ్యి మధ్యాహ్నం వచ్చి ఈ ఇంటర్వెల్ నుంచి వచ్చేసి ఆ టికెట్లు అవతల పడేసి ఇంటికి వచ్చి సాయంత్రం 7:30 అవుతుంది. మా నాన్న ఉన్నాడు, ఏం మాట్లాడలేదు మా నాన్న. వెళ్ళాను, అమ్మ అన్నం పెట్టమన్నా, ఏదో సంథింగ్ ఏదో జరుగుతోంది సైలెన్స్గా. అన్నం పెడితే వచ్చాడు మా నాన్న. వాడికి కాస్త నెయ్యి కొంచెం పప్పు ఎక్కువ వేయాను. నేను అర్థం కాదు ఏమిటి ఇంత ప్రేమ ఉన్నట్టు, నాన్నకు ప్రేమతో నాన్న ప్రేమ ప్రవహిస్తోంది. ఇదే లాస్ట్ డే కదా వాడు అన్నం తిన్నాం ఇక్కడ మన ఇంట్లో, రేపటి నుంచి జైలే కదా అన్నాడు. జైలు దేనికి నాకు అర్థం కాలే. అప్పుడు చెప్పాడు మా నాన్న, 100 రూపాయలు కొట్టేస్తా చెత్తలా. అది బూతులు. అప్పుడు నేను ఒక వాక్యం చదివా, ఎవరైతే తెల్లారగట్టలు ఎవరో వాడి జీవితంలో గొప్పవాడు కాడు. అది ఎందుకు నాకు చాలా సభల్లో, చాలా మోటివేషన్ క్లాసెస్లో అది నేను అప్లై చేసుకునేది. ఇవాళకి వరకు మళ్ళీ ఇప్పుడు సూర్యోదయం కన్నా ముందే లేస్తాను. ఎన్ని గంటలకు లేస్తారు మీరు మార్నింగ్? నేను ఇప్పుడైతే మరీ 4:35కే లేచేస్తాను. బ్రాహ్మీ ముహూర్తంలో లేచేస్తాను ఈ మధ్య. అంతకుముందు జనరల్గా 5:05 కన్నా. ఒకవేళ ఏ కారణం చేత నైట్ షూటింగ్ 2ంటికి వచ్చినా లేచి కాఫీ తాగి టిఫిన్ చేసి మళ్ళీ పడుకుంటాను తప్ప లేవాలి అంతే. దిస్ ఈజ్ మై స్టాండర్డ్ మెసేజ్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. ఎప్పుడైనా సరే పొద్దున్న కనుక లేస్తే బూళ్ళ టైం మిగిలిపోతుంది. మన వాళ్ళు చూసారు 9:30 లేచి అప్పుడు గబగబ అన్నీ గబగబా చేస్తారు. నథింగ్ ఈజ్ ప్లాన్. సో దట్ ఈజ్ అది ఒక వేదమంత్రం లాంటి పాయింట్. ఏమిటంటే బిఫోర్ సన్ రైజ్ నువ్వు లేస్తే యూ విల్ షైన్ లైక్ సన్. సూపర్. అలాంటి ఒక మధ్యతరగతి కుటుంబంలోంచి ఇంతమందిని ఎదుగుంటూ వచ్చి మా నాన్న నేను నాటకాల్లో ఏమైంది, ఈ తండ్రికి ఇష్టం ఉండదు కదా. నైట్ ఇలా వచ్చిన తర్వాత రెండోసారి ఇట్లా కాదని వెనక నుంచి ఒక బాత్రూమ్ నుంచి ఎక్కే ఉండే, రైల్వే సిమెంట్ బాత్రూమ్లో ఉండేమన్నమాట. ఎక్కుతున్నప్పుడు ఒకసారి జారిపోయి ఇదంతా గీసుకుపోయింది ఇక్కడ దాకా, బ్లడ్. అయినా సరే బయటకు వచ్చేసాను. ఇక్కడ తలుపు ఉంది, అక్కడ తలుపు వేసింది. నేను మెల్లిగా కొడితే మా అమ్మ లేచింది, ఇది ఇంట్లో కంగారు పడింది, అన్నం పెట్టేసింది. తెల్లారగట్ట మా నాన్న లేచి, ఇక నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు గట్ట. నేను అప్పుడు కొంచెం గ్రాడ్యుయేషన్ వచ్చింది కాబట్టి సరే అని చెప్పి మా గురుగారు రాళ్ళపల్లి గారి ఇంటికి వెళ్ళిపోయారు. 3 రోజుల తర్వాత మా అన్నయ్య వచ్చాడు. మా నాన్న రమ్మంటున్నాడు అని కాదు, అమ్మ ఏడుస్తుందిరా, మా నాన్న రమ్మన్నాడు. మనం చాలా ఉండి మా నాన్న ఏడ్చారా బాగా? నేను ఎందుకు ఏడుస్తాను, నాకు ఇది కదా, అంత ఏడ్చే వయసు కాదు కదా, ఇంటర్మీడియట్ అయిపోయింది. రాని పోలే, మా గురువు అన్నం దొరుకుతుంది ఇక్కడ, అన్నం బ్రహ్మాండం. మా గురువుగారు నన్ను ఎత్తుని పెట్టి చూస్తాడు. నా నాన్నగా మా రాళ్ళపల్లి గారింటో నేనే కొడుకుని, అంత గౌరవంగా, అంత ఇష్టంగా, అంత ప్రేమగా చూస్తాడు అనమాట. ఏం కావాలంటే అదే. ఈ సుఖంగా ఉంది కదా, అక్కడి నుంచి ఇక్కడ బెటర్గా వచ్చా. మా అమ్మ ఏడుస్తుందని చెప్పి అంటే అప్పుడు నన్ను. సో ఆ తర్వాత నేను నాటకాలు రాయడం, షీల్డ్ రావడం అవన్నీ చూస్తే దీంట్లో ఉండేవాళ్ళం. నేను చెన్నై వెళ్ళిపోయా. చెన్నై వెళ్ళిపోయిన తర్వాత మా నాన్న రియలైజ్ అయ్యాడు ఏమిటంటే వీడు చాలా కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు. చేతిలో భరణి గారు అబ్బాయి మీరు, మన భరణి గారు తండ్రా మీరు అనేటప్పటికి ఓహో వీడికి ఇంత ప్రతిష్ట వచ్చిందనమాట అని. నేను ఒకసారి చెన్నై నుంచి వచ్చేటప్పుడు ఏం చేస్తున్నా అంటే ఒక బల్ల కట్టేసి కొంచెం చెప్పగా అన్నీ ఒక చేసేది దాని మీద నా షీల్డ్లు అన్నీ పెట్టి తుడుస్తున్నాడు చక్కగా. మా నాన్న చాలా చాలా జోవియల్ మనిషి, అంటే జోకేస్తే అసలు గుచ్చేసుకుంటుంది. సిగరెట్ కాల్చేవాడిని అప్పట్లో. నేను ఇంట్లో మా నాన్న తెలుస్తుందంటే ఓ రోజు జేబులో సిగరెట్ ఉంది, అలా తగిలించేసా నా చొక్కా. పొద్దున్న లేచేటప్పటికి మా నాన్న సిగరెట్ కాల్చున్నాడు. మా నాన్న ఎప్పుడో మానేశాడు సిగరెట్ చుట్ట. ఇదేంటి ఏం కాలుస్తాడు, సిగరెట్ ఎలా కాలుస్తాడు? లంబడి కొడుకు కాస్ట్లీ సిగరెట్లే కాలుస్తాడే. అట్లా అయిపోయిన నాన్న తర్వాత రిటైర్ అయిపోవడం, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయడం. ఈ ఇల్లు అంటే ఈ వాస్ హియర్ ఫర్ ఆల్మోస్ట్, ఆయన వెళ్ళిపోయే వరకు కింద పోర్షన్ అంతా మా అమ్మ, మా నాన్న, నా భార్య, మా మామ, అత్త, మా అత్తగారు ఇంకా ఉన్నారు, ఇక్కడ ఉండేవారు. సో హీ ఎంజాయిడ్ మై గ్లోరీ. ఈ దీంట్లో సహస్ర చంద్ర దర్శనం అని దాదాపు 74-75 ఏట బ్రహ్మానందం తన ఇంట్లో పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేశాడు మా అమ్మ నాన్నలకి, ఒక సన్మానం. అట్లా ఈ ఎంజాయిడ్ ద లాస్ట్ ఫేస్ ఆఫ్ అప్పుడు మధ్యతరగతి కుటుంబాల్లో బాధలు అవన్నీ ఏమున్నా లాస్ట్ ఫేస్ అంతా ఆయన వెళ్ళిపోయే వరకు ఏం చేసేవాడు. నాది ఎండ్యూర్ ఉండేది, కారు ఇలా కొట్టేవాడు, దాని మీద కొడితే డ్రైవర్ వచ్చేవాడు, రమేష్ అని ఉండేవాడు. తాతగారు అని, ఏం లేదురా వీడికి వాళ్ళ షూటింగ్ ఉందా లేదా కనుక్కోసారి. ఎందుకు అంటే నేను క్షవరం చేయించుకోవడానికి, గడ్డం గీసుకోవడానికి సికింద్రాబాద్ వెళ్ళాలి. నా దగ్గరికి వచ్చి చెప్పేవాడు రమేష్, తాతగారు ఇలా గడ్డం గీసుకోవడానికి పెడతాడు. వెళ్ళని నేను కంపెనీకి ఫోన్ చేసి కారు తెప్పించుకునేవాడు. ఈయన ఉద్దేశం ఏంటంటే అక్కడెక్కడో సీతాఫలం మన సికింద్రాబాద్ దగ్గర ఒక పర్మనెంట్
మంగలి బార్బర్ ఉండేవాడు అటు గీసేవాడు 10 రూపాయలకి. ఇక్కడ చేయించుకుంటే 50 100 అడుగుతున్నారు అప్పుడు. అందుకని అంత దూరం. ఆయన ఉద్దేశం ఇది మన బండి కదా ఫ్రీ అని. ఇట్లా పెట్రోల్ పోయాలన్న స్పృహ ఆయనకు లేదు. సో ఫస్ట్ నుంచి ఒకటే కారు ఉంటుంది ఇంట్లో? అది ఒకటే కారుగా అప్పుడు రెండేవారు. నేను అక్కడికి వెళ్ళేవాడు. తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరు చెరొకటి కొనుక్కున్నారు, అది వేరే విషయం. అట్లా ఉండేది, మామాయకత్వం కూడా ఉండేది పాపం ఆయనకి. సో ఇప్పుడు ఎప్పుడైనా సడన్గా 1000 రూపాయలు తీసి మా నాన్న చెప్పి ఎందుకు నాకు అనేవాడు, చిన్నప్పుడు కొట్టేసిన దానికి వడ్డీ అయ్యా బాబు అని. అలాగే మధ్యతరగతి వాడు కదా, ఈ లాల్చీలు కొంచెం చిన్న చిన్న చిరుగులు ఉన్నా కూడా వేసుకునేవాడు. అది చూస్తే భయపడేవాడు, ఎందుకంటే ఆ చెరువులో చేయి పెట్టి చింపేసేవాడు నేను ఒంటి మీదే. అప్పుడంటే మనకి అడ్జస్ట్ ఇప్పుడు అక్కర్లేదు కదా ఆయన ఎందుకు అని. సో అలాగా చివరి దశలో హీ ఎంజాయ్డ్. సక్సెస్ అంతా చూసి చాలా గ్రేటెస్ట్ విషయం ఏంటంటే ఓ రోజు చూస్తున్నా ఏదో రాస్తున్నాడు, డైరీ రాయడం అలవాటు. ఇంత పెద్దగా ఎందుకు రాస్తాడు డైరీ అనుకున్నా. కూర్చుంటే మెల్లిగా వచ్చి ఆ పుస్తకం నాకు ఇచ్చాడు అన్నమాట. నేను నాటకం రాస్తున్నాను, చూడు ఒకసారి ఎలా ఉందో అని. ఏ నాటకం రాసినందుకు నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టాడో, నాటకం రాసి ఎలా ఉందో చూడన్న, చండాలంగా ఉంది, ఆ విషయం చెప్పకుండా చూస్తానులే అని దాచేసి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.